ఒక్క వారం మాత్రమే బిగ్ బాస్ కి మిగిలింది. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనున్నట్లు అనౌన్స్ చేసిన హోస్ట్ నాగ్ శనివారం సుమన్ శెట్టి హౌస్ నుంచి బయటకొచ్చారు. దాదాపు 14 వారాలు హౌస్ లో ఉండి గట్టి పోటీ ఇచ్చాడు సుమన్. మొదటి నుంచి తన మాట తీరు, ప్రవర్తనతో ఆడియన్స్ హృదయాలు గెలుచుకున్నారు సుమన్ శెట్టి. ఎలాంటి నెగిటివిటీ లేకుండా 14 వారాల తర్వాత హౌస్ నుంచి బయటకొచ్చారు. ఇక బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. వచ్చే వారం గ్రాండ్ ఫినాలే జరగనుంది. హౌస్ లో 6 కంటెస్టెంట్లు ఉండటంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనున్నట్లు అనౌన్స్ చేశారు నాగ్. దీంతో శనివారం సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి, అయితే ఈసారి హౌస్ లో ఎలాంటి నెగిటివిటీ లేకుండా, ఎవరితో ఒక్క మాట పడకుండా దాదాపు 14 వారాలు హౌస్ లో ఉన్నాడు సుమన్ శెట్టి. శనివారం నాటి ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేషన్ తర్వాత భరణి ఎమోషనల్ అయ్యాడు. బయటికి రాగానే మనమిద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం, కలిసి షూటింగ్ చేస్తున్నామంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి ప్రభంజనం అంటూ భారీ ఎలివేషన్ ఇచ్చాడు ఇమాన్యుయల్. చివరి వరకు అధ్యక్ష వెళ్ళొస్తా అంటూ తన పాపులర్ డైలాగ్ చెప్పి బయటకు వచ్చేశాడు. వెళ్తూ మా భరణి అన్నను జాగ్రత్తగా చూసుకోండి అంటూ హౌస్ మేట్స్ కు రిక్వెస్ట్ చేశారు. అనంతరం స్టేజ్ మీదకు వెళ్ళిన తర్వాత ఫైనల్ వీక్ ముందు ఎలిమినేట్ అయ్యావు కదా, ఎలా ఉందని నాకు గడగ్గా, హ్యాపీగానే ఉంది సార్, ఒక్క వారం ఉంటే టాప్ 5కి వెళ్లేవాణ్ణని అన్నాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి ప్రభంజనం జర్నీ వీడియో చూద్దామంటూ ఎలివేషన్ ఇచ్చారు. ఆ తర్వాత హౌస్లోకి రావటం నుంచి చివరి వారం వరకు సుమన్ శెట్టి ఆట తీరు, ప్రవర్తన, ఎమోషన్స్ని చూపించారు. అనంతరం నాగ్ సైతం సుమన్ శెట్టి బ్యూటిఫుల్ జర్నీ అంటూ ప్రశంసించారు. ఇక హౌస్లో బొగ్గెవరు, బంగారం ఎవరు అని నాగడగ్గా, బొగ్గెవరు లేరని, అందరూ బంగారాలే అని మరొకసారి తన మంచితనాన్ని బయటపెట్టాడు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ చరిత్రలోని అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న సెలబ్రిటీస్ లిస్టులో చేరిపోయారు సుమన్ శెట్టి. ఆయనకు రోజుకు 45,000 రెమ్యునరేషన్, అంటే 14 వారాలకు గాను 44 లక్షలు అందుకున్నట్లుగా సమాచారం. అదే నిజమైతే ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న సెకండ్ సెలబ్రిటీ సుమన్ శెట్టి. ఇక ఆదివారం ఎపిసోడ్లో భరణి ఎలిమినేట్ అయ్యాడని టాక్.